హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిబా కలెక్షన్స్ అండి. ఇవిగోండి మేడం, మంచి ఆరెంజిష్ కోరల్స్ మేడం, మంచివి. కొంచెం పెద్ద సైజు ఉన్నాయి, మీరు గమనించవచ్చు. ఇదిగోండి మేడం, పెద్ద సైజు మిడిల్లో వచ్చింది, గ్రెడేషన్ వచ్చింది మేడం. దీంట్లో మిడిల్లో వచ్చిన సైజు మీకు చూపిస్తాను, ఒక్కసారి చూడండి మేడం. మిడిల్లో వచ్చింది 12.5 mm ఉంది మేడం. సో ఈ సైజ్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది మేడం. సైజ్ అనేది కొంచెం 13 రావచ్చు, 12 రావచ్చు, అట్లా వ్యారీ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో స్టార్టింగ్ అంటే మధ్యలో అక్కడ ఉంది కదా, తర్వాత గ్రెడేషన్కి వెళ్దాం మేడం. లాస్ట్ది ఎంత ఉందో చూద్దాం. ఇందాక 12.5 mm ఉంది కదా మేడం, ఇప్పుడు ఎంత ఉందో చూద్దాం. ఇవ్వండి, ఇప్పుడు చూడండి మేడం, 8 mm ఉంది లాస్ట్. అంటే స్టార్టింగ్ 8 mm ఉంది మేడం. అక్కడి నుంచి కొద్ది కొద్దిగా పెరుగుతూ వస్తూ మధ్యలో వచ్చేసరికి 12.5 mm, 13, 12 అట్లా రకరకాల సైజెస్గా ఉంటుందన్నమాట. ఓకే, బిగ్ సైజ్కి వెళ్తుంది. లైన్ కాస్ట్ ఓన్లీ 3750 మేడం. మీరు ఇలా చూడొచ్చు. బ్యాక్ సైడు కొంచెమే 4 mm యూజ్ చేస్తాం మేడం, ఎక్కువ యూజ్ చేయలేదు. మీకు ఇంకా ఇంత నెక్ వరకు వద్దు అండి, ఇంకొంచెం 2 inches పెంచుకుంటానంటే పెంచుకోండి. ఓకేనా? అది మీ ఇష్టం మేడం. रागिनी मैम श्योर आपको 3 mm एमराल्ड ग्रीन कलर दिखाऊंगा मैम. ये होने के बाद आपको दिखाऊंगा, ठीक है? ఇవి చూడండి మేడం, కోరల్స్. మనం ఇప్పుడు చూసిన కోరల్సే మేడం. 8 mm సైజ్ నుంచి సేమ్ ఎట్లా ఉందో స్ట్రక్చరు, సేమ్ స్ట్రక్చర్లో మార్చుకుంటూ వచ్చాం మేడం. మధ్యలో యూజ్ చేసినవేమో రియల్ లైట్ గోల్డ్ స్వరోస్కి యూజ్ చేసాం మేడం. రియల్ లైట్ గోల్డ్ స్వరోస్కి యూజ్ చేసాం. మీకు క్రీమ్ కలర్ కావాలంటే క్రీమ్ కలరు, క్రీమ్ కలరు, వైట్ కావాలంటే వైట్, మధ్యలో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కాంబినేషన్ వేసి చేస్తాము. యాక్చువల్గా లైన్ వైజ్ 26 inches వచ్చింది. మీకు ఎన్ని ఇంచెస్ కావాలండి అంటే ప్రపోర్షనేట్గా కాస్ట్ ఎంత అవుతుందో చెప్తాను. ఇదైతే 2 lines 20 inches 19 inches 4710 రూపీస్. సూపర్బ్ ఉంటాయి మేడం. ఎవరికి కావాలంటే వాళ్ళు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ప్రైస్ హ్యూజ్ ప్రైస్ డ్రాప్ మేడం, హ్యూజ్ ప్రైస్ డ్రాప్. వసంతి రావు గారు న్యూ సబ్స్క్రైబర్, హాయ్ అండి, వెల్కమ్ టు మిబా కలెక్షన్స్. రాధికా మేడం సింగిల్ లైన్ కాస్ట్ అడిగారు. అది ఎస్ మేడం, ఇవి రియల్ కోరల్స్ అండి. ఇవి రియల్ తైవాన్ కోరల్స్. మీకు ఇటాలియన్ కోరల్స్ కూడా ఇంచుమించుగా ఇంతే షైనింగ్ ఉంటాయి ఇందులో. సో యూ కెన్ గో ఫర్ తైవాన్ కోరల్స్. సూపర్బ్ ఉన్నాయి మేడం, మిస్ చేసుకోవద్దు. ఎక్సలెంట్ కలెక్షన్. ఇది మాత్రం మిస్ చేసుకోవద్దు మేడం ఎవరైనా సరే. కొంచెం హెవీగా వేసుకుంటానండి, నాకు చాలా ఇష్టము ఇట్లాంటివి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే పెట్టుకోండి మేడం, ఆర్డర్ పెట్టేసుకోండి. ఓకే మేడం, వద్దు నేను సింగిల్ లైన్ వేసుకుంటానండి, నాకు ఇలా స్టెప్ వద్దు అంటే సింగిల్ లైన్ కూడా ఇస్తాను మేడం, సింగిల్ లైన్ కూడా ఇస్తాము. ఓకేనా? సింగిల్ లైన్ నేను మామూలుగా చెప్తున్నాను మేడం, 20 inches అనుకోండి. సింగిల్ లైన్ అయితే నేను చెప్పిన కాస్ట్ 2150. 20 inches లెంగ్త్ మేడం. నేను బ్యాక్ సైడ్ ఏ విధంగా అయితే 4 mm స్వరోస్కి రియల్ యూజ్ చేశానో సేమ్ యూజ్ చేస్తాను. ఓకే, సేమ్ యూజ్ చేసి 2150 అండి సేమ్ సెట్కి. ఇన్ కేస్ మనం సింగిల్ లైన్ యూజ్ చేస్తే. ఇందాక ఇంకొక మేడము ఇయర్ రింగ్స్ కావాలని అడిగారు కదా, ఇదిగోండి మేడం, ఆ సెట్కి దగ్గరగా ఉండేలా చేసాము. బట్ ఆరెంజ్ అయితే సేమ్ ఆరెంజ్ కాదు మేడం. ఇదిగోండి, కొంచెం దగ్గరగా ఉండే కలర్ యూజ్ చేసాము. ఇదే కలర్లో సేమ్ కలర్లో చిన్ని సైజ్ రాలేదు మేడం, క్లోజప్లో చూపిస్తాను. అందుకని దానికి దగ్గరగా ఉండే కలర్ యూజ్ చేసాము. ఈ సెట్లో ఇయర్ రింగ్స్తో కావాలంటే 350 ఎక్స్ట్రా మేడం. మేడం ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్టింగ్ సైజ్ వచ్చేసి 7 mm మేడం. ఈ బీడ్ 7 mmతో స్టార్ట్ అయిందనమాట ఇక్కడి నుంచి. ఓకేనా? ఓకే, 7 mm సైజ్ అండి. 7 mm సైజ్తో స్టార్ట్ అయింది. సేమ్ సైజ్ రన్ అయింది మేడం, మీరు చూడొచ్చు. 7 mm సైజ్తో స్టార్ట్ అయ్యి మళ్ళీ చూడండి మధ్యలో కూడా మీకు 8 mm సైజ్ అంతే. 7 mm సైజ్ నుంచి 8.5 mm సైజ్ వరకు వచ్చింది అంతే మేడం. మేడం ఓన్లీ సింగిల్ స్ట్రింగ్ 26 inches లెంగ్త్ వస్తుంది, అందుకే రాసి పెడుతున్నా మేడం. సింగిల్ స్ట్రింగ్ 3750 రూపీస్. ఇది ఒకటే స్ట్రింగ్ మేడం, ఏక చైన్, ఇదంతా ఒకటే చైన్ మేడం. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంతకు ముందేమో మనం ఇలా పొడుగ్గా చూస్తున్నాం కదా రెక్టాంగులర్ షేప్లో. ఇప్పుడు చూడండి మేడం, ఇది కూడా సేమ్ అండి. 7 mm 8.5 mm అండ్ అగైన్ 7 mm మేడం. 3650 అండి, 26 inches. నేను స్క్వేర్ అని రాశాను. ఇక్కడ చూడండి రెండు సమానంగా ఉన్నాయన్నమాట. సో అందుకనే స్క్వేర్ అని రాశాను. కావాలనుకున్న వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి.
18 ఇంచెస్ ప్లేస్ చేసాం మేడం. నవరత్న జడావు కుందన్కి మాలలో కూడా నవరత్నాస్ ప్లేస్ చేసామన్నమాట. నవరత్నాస్ అన్నీ కూడా ఎట్లా అంటే స్ట్రాబెర్రీస్లో ఉండే నవరత్నాస్. ఇక్కడ చూడండి, ఇదేమో మనకి మెరూన్ కలర్లో ఉంది, ఎల్లో కలరు, పర్పుల్, ఎమతిస్ట్, స్ట్రాబెర్రీ గ్రీను, స్ట్రాబెర్రీ పింక్, స్ట్రాబెర్రీ బ్లూ. ఈ గ్రీన్లోనే డార్క్ లైట్ వచ్చినాయి కదా మేడం మన దగ్గర లైన్స్లో. అందుకే రెండు యూజ్ చేసాం, డార్క్ యూజ్ చేసాము, లైట్ యూజ్ చేసాం, రెండు కలర్స్ యూజ్ చేసాము. మళ్ళీ ఎమతిస్ట్, ఇదే స్ట్రాబెర్రీలో ఇంకొంచెం డార్కర్ షేడ్ వచ్చింది, అది యూజ్ చేసాం. రియల్ పల్స్ కూడా యూజ్ చేసాం. ఇవన్నీ కంప్లీట్గా మీకు అన్ని డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ అనమాట. చాలా ఆసమ్గా ఉంది. మధ్యలో సపరేటెడ్ విత్ 2 mm స్వరోస్కీ పల్స్. 2 mm స్వరోస్కీ పల్స్తో సపరేషన్ చేసుకుంటూ వచ్చాం మేడం. నాకు ఈ పెండెంట్ వద్దండి, ఓన్లీ ఇదే కావాలి అండి అంటే ఓకే, మీకు చైన్ కావాలంటే చైన్ కూడా ఇస్తాం మేడం. పెండెంట్ కాస్ట్ 630 రూపీస్, అది మైనస్ చేసి ఇస్తాను మేడం. పెండెంట్ కాస్ట్ 630 రూపీస్ అండి. అది వద్దు అంటే అది మైనస్ చేసి ఓన్లీ చైన్ కావాలంటే కూడా ఇస్తాను. ఇదిగోండి మేడం, ఇది ఫిక్సేషన్, ఇది జడావు కుందను నవరత్న పెండెంట్ అండి. బ్యాక్ సైడ్ ఫిక్సేషనే, హుక్ రాదు మేడం. మేడం ఇప్పుడు ఇంకొక సెట్ చూస్తున్నాము. ఇది లాంగ్ వ్యూలో చూస్తే మీకు ఇయర్ రింగ్స్ కూడా కనిపిస్తాయి మేడం. ఒకసారి లాంగ్ వ్యూలో చూద్దాం. ఇదిగోండి మేడం. మేడం మనం బ్యాక్గ్రౌండ్లో చూస్తుంది వచ్చేసి రెడీ టు వేర్ మాల అండి. ఇది వచ్చేసరికి కంప్లీట్గా మనకి మేడం ఇలా చూడండి, ఇది ఎమరాల్డ్ గ్రీన్ కలర్ అండి. మీకు ఇక్కడ డార్క్ గ్రీన్ కనిపిస్తుంది కదా. పేపర్ పెడతాను మేడం, పేపర్ పెడితే మీకు గ్రీన్ తెలుస్తుంది. ఇగోండి, పేపర్ పెడితే గ్రీన్ తెలుస్తుంది అన్నాను కదా. ఇవి చూడండి, సెట్ చూడండి మేడం, కంప్లీట్గా బిగ్ సైజ్ వస్తుందండి. బిగ్ సైజ్ వస్తుంది కంప్లీట్గా. మీరు చూసినట్లయితే డిజైన్ అంతా చాలా డిఫరెంట్గా ఉంది. ఇది నీతా అంబానీ గారి సెట్ రిప్లికా మేడం. బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఈ విధంగా స్టోన్ ఫిక్స్ చేస్తుంది. స్టోన్ కూడా మీకు ఫస్ట్ క్వాలిటీ అండ్ ప్రీమియం క్వాలిటీ వన్ వస్తుంది అనమాట. సైడ్కి ఏమో గ్రీన్ కలర్ స్టోన్స్, ఈ సేమ్ ఎమరాల్డ్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవే స్టోన్స్. ఒకటేమో రెక్టాంగులర్ బిట్, తర్వాత ఒకటేమో డ్రాప్ బిట్ లాగా ఫిక్స్ చేసుకుంటూ వచ్చారు మేడం. పైకంతా కూడా మీకు అదే విధంగా రన్ అవుతూ వచ్చింది. ఇది 3/4 లాగా ఉంటుంది మేడం, 3/4 లా ఉంటుంది. పెండెంట్ మాత్రం చాలా పెద్దగా వచ్చింది, మీరు చూడొచ్చు. పెండెంట్ పెద్దగా ఉంది. ఓకే, రెగ్యులర్ పెండెంట్ కంటే కూడా కొంచెం పెండెంట్ పెద్దగా ఉంది. దీంట్లో 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఇక్కడ చూసినట్లయితే ఎమరాల్డ్ గ్రీన్ అండ్ రూబీ రెడ్ కలర్, ఎమరాల్డ్ గ్రీన్ అండ్ రూబీ రెడ్ కలర్ మేడం. మేడం ఈ సెట్ కాస్ట్ వచ్చేసి 2560 రూపీస్ అండి. ఇది ప్రీమియం క్వాలిటీ మేడం, నాట్ ఎట్ ఆల్ సెకండ్ గ్రేడ్ క్వాలిటీ యూజ్ చేసింది కాదు, ప్రీమియం క్వాలిటీ. 2560 రూపీస్, 2560 రూపీస్ అండి సెట్. ఇందులో 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి, రూబీ కలర్ అండ్ ఎమరాల్డ్ కలరు. ఇయర్ రింగ్స్ కూడా బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్ అండి, రెగ్యులర్ ఇయర్ రింగ్స్ కంటే కొంచెం పెద్ద సైజ్ ఉన్నాయి. ఒక్కసారి మీరు చూడొచ్చు మేడం. ఇదిగోండి పెండెంట్, ఇయర్ రింగ్స్ దగ్గర పెడుతున్నాను చూసుకోండి. పెండెంట్ కింద వచ్చిన ఏ పెండెంట్ ఉందో అదే పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ ఆల్సో రూబీ కలర్. సైడ్కి చూడొచ్చు మేడం, సైడ్కి కూడా మీకు ఇదే విధంగా రూబీ కలరే వస్తుంది మేడం. ఈ సెట్ చూడండి, సింపుల్ సెట్, పర్పుల్ కలర్ స్టోన్స్. ఇది పర్పుల్ అంటే కంటే లావెండర్ కలర్ స్టోన్ మేడం. మేడం ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మీకు లీఫీ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ మేడం. లీవ్స్ ఎలా వచ్చాయో చూడండి, 2 పెద్ద లీవ్స్, తర్వాత చిన్న లీఫ్, తర్వాత ఒక చిన్న సీజెడ్, మళ్ళీ అగైన్ 2 పెద్ద లీవ్స్, ఒక చిన్న లీఫ్, మళ్ళీ ఒక చిన్న సీజెడ్. ఇట్లా ఇదే స్ట్రక్చరు మన రెగ్యులర్గా గోల్డ్ రూబీస్లో చూస్తూ ఉంటాం. ఇంతకుముందు మనం చూసిన దానికి ఇప్పుడు దానికి లెంగ్త్ తేడా ఉంది. ఇంతకుముందు నీతా అంబానీ సెట్ వేసినప్పుడు లెంగ్త్ పొడుగు వచ్చింది మేడం కాస్త, వెరాజ్ ఇది కొంచెం చిన్నగా వచ్చింది. గమనించండి, ఇగోండి ఇది పొడుగు వచ్చిందని చెప్పాను కదా, మీకు కంపారిజన్ కోసం నేను చెప్తున్నాను మేడం. ఇది పొడుగు వచ్చింది మేడం. ఇయర్ రింగ్స్ చూపిస్తాను, ఇయర్ రింగ్స్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయండి. ఒక్కసారి ఎక్సలెంట్ ఇయర్ రింగ్స్ చూసేద్దాము. పుష్ బటనే వస్తుందండి, బ్యాక్ సైడ్ పుష్ బటనే వస్తుంది. శిరీష మేడం కాస్ట్ 2170. ఇవి రెడీ టు డిస్పాచ్ ఐటమ్స్ మేడం. ఈ సెట్లో ఇంకొక కలర్ కూడా ఉంది, ఇదిగోండి మేడం, రూబీ కలర్ అండి. కావాలనుకున్న వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మేడం. రూబీ కలర్ 2170 అండి, ప్రీమియం క్వాలిటీ ఉంటుంది. గ్రీన్ కలర్ స్పిన్నర్స్ ఉన్నాయి 2 mm కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండి. ఒక్క లైన్ 25 రూపీస్, 14 ఇంచెస్ లెంగ్త్ వస్తుంది. ₹25 లైను, 14 ఇంచెస్ లెంగ్త్ వస్తుంది, ప్రీమియం క్వాలిటీ మేడం. ఈరోజు చూద్దాం మేడం, చిన్న చిన్న బ్యాంగిల్స్, శివమూర్తి కడియాల్ లాంటి బ్యాంగిల్స్ మేడం. చిట్టి బ్యాంగిల్స్ అనమాట,
కంప్లీట్ ప్రీమియం క్వాలిటీ వస్తుంది. బ్రాస్ లోపల మెటీరియల్ బ్రాస్ మేడం. మేడం టూ బ్యాంగిల్స్ కాస్ట్ వచ్చేసి 240 రూపీస్ అండి. సైజెస్ అవైలబుల్ ఉంటాయి. 6 మంత్స్ బేబీ నుంచి అందరికీ పడతాయి మేడం. 1.8 అన్నిటికంటే చిన్న సైజ్ మేడం. అవైలబుల్ సైజెస్ చెప్తున్నానండి నేను. 1.8, 110, 112, 114, 20. ఓన్లీ 190 రూపీస్ అండి 2 పీసెస్ కాస్ట్. సన్నగా ఉన్న వాళ్ళకైతే రెగ్యులర్గా నేను చెప్తున్నా మేడం. సన్నగా ఉండాలనుకోండి చిన్న సైజు 8 మంత్స్ లోపు వాళ్ళకి ఈ సైజ్ వస్తుంది మేడం. అంటే 8 మంత్స్ లోపు వాళ్ళకి 1.8 సైజ్ వస్తుంది. 1.8 సైజు 8 మంత్స్ లోపు. పైనుంచి 1.5 ఇయర్ వరకు 110 వస్తుంది. మీరు చూస్తున్నారు కదా, గీసుకోవడం అనేది ఏమి ఉండదు మేడం. 285 రూపీస్ మేడం. 2 పీసు 285 రూపీస్. మీరు డిజైన్ చూడొచ్చు మేడం. బెంగాల్ బ్యాంగిల్స్ అంటాం కదా, ఆ కైండ్ ఆఫ్ డిజైన్లో ఉంటాయి. గీసుకోవడం అలా మాత్రం ఏం ఉండదు మేడం, ముందే చెప్తున్నా. పిల్లలకి కాబట్టి చాలా 1కి 2 సార్లు చెక్ చేసుకుని చెప్తాను నేను. ఇంకొక పెండెంట్ సెట్ తీసుకొచ్చా మేడం ఈరోజు మీకోసం. మేడం ఈ పెండెంట్ చూడండి, మొజోనైట్ పెండెంట్ మేడం. ఇది గ్రీన్ కలర్ మొజోనైట్ పెండెంట్. పైన వచ్చింది వైట్ మొజోనైట్, కింద వచ్చిందేమో డార్క్ గ్రీన్ కలర్ మొజోనైట్ పెండెంట్. ఇది కూడా మొజోనైటే కంప్లీట్గా. 2 కూడా మొజోనైట్స్లో వస్తాయి మేడం. బ్యాక్ సైడ్ చూపిస్తున్నా మేడం, చూడండి. బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. ఈ సెట్కి ఇయర్ రింగ్స్ ఈ విధంగా ఉంటాయి మేడం. సేమ్ పెండెంట్ ఎంత సైజులో ఉన్నాయో ఇంచుమించుగా దగ్గరగా ఇయర్ రింగ్స్ కూడా అంతే సైజులో ఉంటాయన్నమాట మేడం. పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ సెట్ మొత్తం కాస్ట్ 525 రూపీస్. ఇవ్వండి మేడం, నేను నిన్న చూపించాను కదా 90 రూపీస్ చైన్. ఇదిగోండి 90 రూపీస్ చైను. ఓకేనా. 525 రూపీస్ పెండెంట్. కంప్లీట్గా కావాలనుకుంటే 615లో వచ్చేస్తుంది. బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న సెట్ చూసారు కదా మేడం, బుట్టా స్టైల్లో డిఫరెంట్గా వస్తుంది. పీచ్ కలర్ కోరల్స్. నెక్స్ట్ వచ్చేసి 3mm ప్లేస్ చేసాం మేడం. 3mm పన్నా గ్రీన్ కలర్ మణులు ప్లేస్ చేసాం మేడం. అంటే మీకు షైన్ ఎక్కువ ఉండదు, ఒపాక్ లాగా ఉంటుందన్నమాట. దానికి మనము జడావు బుట్టా ప్లేస్ చేసాం మేడం. జడావు కుందన్ బుట్టా ప్లేస్ చేసాము. ఎక్సలెంట్ ఉంటుంది మేడం. ఇది ఎప్పుడు పెట్టినా సరే, ఇది సేల్ ఎప్పుడు పెట్టినా సరే సూపర్ సేల్ అవుతుంది మేడం. ఈ సెట్ క్లోజప్లో చూపిస్తున్నా. దీని కాస్ట్ వచ్చేసి 1900 రూపీస్ అండి. 20 ఇంచెస్ లెంగ్త్. 1900 రూపీస్ 20 ఇంచెస్ లెంగ్త్. కిందకి కూడా చూడొచ్చు. ఇవి జడావు కుందన్ ఉంది కదా, జడావు కుందన్ బుట్టకి మనం థ్రెడ్తో వర్క్ చేసుకుంటూ వచ్చాం మేడం. ఒకటి పీచ్ కలర్ కూరలు, ఒకటేమో గ్రీన్ కలర్ పిన్ను ప్లేస్ చేసాము. చూడండి మధ్యలో కూడా మనం గ్రీన్ కలర్ పన్నా గ్రీన్ కలర్ మణులు వేసాం మేడం. గ్రీన్లో పీచ్ కలర్ కాంబినేషన్లో 20 ఇంచెస్ సింగిల్ లైన్ అండి. డబల్ లైన్ కావాలంటే కూడా ప్లేస్ చేస్తాము, సింగిల్ లైన్ కావాలంటే సింగిల్ లైన్ మేడం. విత్ బుట్ట చూపిస్తున్నాను మేడం. జడావు కుందన్ బుట్ట, రియల్ జడావు కుందన్స్, రియల్ కోరల్స్, రియల్ చేతం పచ్చలు. ఓకేనా. మొత్తం అన్ని రియల్ యూజ్ చేసాము. మొత్తం కంప్లీట్ సెట్ కాస్ట్ వచ్చేసి 20 ఇంచెస్ లెంగ్త్లో విత్ బుట్ట 1900 రూపీస్ అండి. కావాలనుకున్న వెంటనే స్క్రీన్ షాట్స్ తీసుకుని షేర్ చేసుకోండి. ఇప్పుడు మనము పీచ్ కలర్ ఇయర్ రింగ్స్ చూస్తున్నాం మేడం. లైట్ పీచ్ కలర్ ఇయర్ రింగ్స్ 595 రూపీస్ అండి. కావాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. రియల్ పర్ల్వి. ఇప్పుడు మనం చూద్దాం మేడం. దీంట్లోనే ఇంకా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి. వైట్ బుట్టాస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ పింక్ బుట్టాస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మేడం. చూపిస్తాను. మీకు ఏదైనా డిఫరెంట్ కస్టమైజేషన్స్ కావాలంటే కూడా మీరు చేయించుకోవచ్చు. ఇయర్ రింగ్స్కి కావాలి మేడం అంటే ఇయర్ రింగ్స్ కూడా చేసిస్తాము. గ్రీను వైట్ పింక్, 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం. ఓన్లీ బుట్టల ప్రైస్ 1050 అట్లా పడుతుంది మేడం. ఎల్లో కలర్ 3mm సైజు హైడ్రోబిట్స్ మేడం. 1 లైన్ వచ్చేసి 13 ఇంచెస్ లెంగ్త్ వస్తుంది మేడం. 1 లైన్ కాస్ట్ 50 రూపీస్ మేడం. 50 రూపీస్. ఎల్లో కలర్. ఇది 3mm సైజు రాస్తాను మేడం. మళ్ళీ మెన్షన్ చేస్తే మీ స్క్రీన్ షాట్ తీసుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. 1 లైన్ కాస్ట్ 50 రూపీస్ అండి. 3mm సైజు 13 ఇంచెస్ లెంగ్త్. కావాలనుకున్న వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మేడం. ఇలా చూడండి మేడం. గ్రీన్ సేమ్ కాస్ట్ అండి. 1 లైన్ కాస్ట్ 50 రూపీస్. 13 ఇంచెస్ లెంగ్త్ వస్తుంది. 1 లైన్ కాస్ట్ 50 రూపీస్. 13 ఇంచెస్ లెంగ్త్ వస్తుంది. 3mm సైజు మేడం. నెక్స్ట్ బ్లూ కలర్ 1 లైన్ 13 ఇంచెస్ 50 రూపీస్ సింగిల్ స్ట్రింగ్ కాస్ట్ అండి. 1 లైన్ 13 ఇంచెస్ 50 రూపీస్ సింగిల్ స్ట్రింగ్ కాస్ట్.
మేడం ఇందులో లైట్ పర్పుల్ కలర్ కూడా అవైలబుల్ ఉంది, లైట్ పర్పుల్ కలర్. మీకు 3mm-కి 2mm-కి డిఫరెన్స్ చూస్తానంటే ఒక్కసారి చూపిస్తాను మేడం. ఇదిగోండి, ఇది 3mm సైజ్ మేడం. ఇప్పుడు నేను పెట్టింది ఇది 2mm సైజు. డిఫరెన్స్ చూసుకోండి, 3mm వేరు 2mm వేరు మేడం. బ్లాక్ అండి, బ్లాక్ 80 రూపీస్ సింగిల్ లైన్. బ్లాక్ అండ్ పింక్ 80 రూపీస్ సింగిల్ లైన్ మేడం. బ్లాక్ అండ్ పింక్ మాత్రమే 80 రూపీస్, రిమైనింగ్ అన్నీ కూడా 50 రూపీసే మేడం. ఒక్కసారి చూపిస్తున్నా మేడం. మోనాలిసా కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇగోండి మేడం, 240 రూపీస్ స్ట్రింగ్ అండి, 12 ఇంచెస్ లెంగ్త్. మోనాలిసా మేడం, ఇవి లైట్ సీ గ్రీన్ కలర్, షైనింగ్ సూపర్ ఉంటాయి మేడం. కాకపోతే వెయిట్ ఉండవు అంతే. అక్కడ ఉండే ప్రాబ్లం ఏంటంటే షైనింగ్ ఎక్సలెంట్ ఉంటుంది, వెయిట్ మాత్రమే ఉండవు మేడం. ఇది ఓన్లీ 10 ఇంచెస్ ఉంది మేడం. ఇది ఓన్లీ 10 ఇంచెస్ మాత్రమే ఉంది. ఈ కలర్ చాలా డిఫరెంట్, సీ గ్రీన్ కంటే ఇంకా లైట్ కలర్ అన్నమాట. చాలా డిఫరెంట్ కలర్ ఇది మేడం. ఇందాక చూపించింది అయితేనేమో 10 ఇంచెస్ ఉంది కదా, ఇప్పుడు చూపించబోయేవి 11.5 ఇంచెస్ ఉన్నాయి మేడం. ఇదేమో మన చాంపియన్ కలర్, ఇది ఆరెంజిష్ కలర్ అన్నమాట. 240 రూపీస్ సింగిల్ లైన్, 11.5 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ వస్తుంది. కావాలనుకున్న వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మేడం. ప్రియా గారు హాయ్ అండి. పర్పుల్ కలర్ మోనాలిసావి 320 రూపీస్ లైన్ మేడం. పర్పుల్ కలర్ మేడం, మోనాలిసా 320 రూపీస్, 11.5 ఇంచెస్. ఇది కూడా సేమ్ కాస్ట్ మేడం, 320 రూపీస్ లైన్. పర్పుల్లోనే ఇది లైట్ వస్తుంది బాగా, ఇది కొంచెం డార్క్ వస్తుంది మేడం. ఇది కూడా అగైన్ మోనాలిసాలో సీ గ్రీన్ 320 రూపీస్. సీ గ్రీన్ 320 రూపీస్ అండి. మేడం 320లో పెసర గ్రీన్ కలర్. ఒక్క లైన్ కాస్ట్ 320 రూపీస్ మేడం. 2 లైన్స్ది 640 ఇంచెస్ లెంగ్త్ కావాలి పెంచమంటే పెంచుతాం మేడం. మేడం నెక్స్ట్ ఇది 240 రూపీసే మేడం, 240 రూపీస్. పెసర గ్రీన్ కలర్లో లైట్ కలర్ మేడం ఇది. మేడం ఇదిగోండి, ఇది చూడండి, గేజ్ కట్టుతీగ మేడం. 28 సైజు ఆ 26 సైజు ఉంటుంది ఇది. ఓకే, మనకి ఏ చిన్న చేంజ్ చేసుకోవడానికైనా పర్ఫెక్ట్ మేకింగ్కి వస్తుంది. ఎవరైనా మేకింగ్ వాళ్ళు కావాలంటే తీసుకోండి. ఓన్లీ 40 రూపీస్ గ్రామ్ మేడం. 1 గ్రాము 40 రూపీస్. 1 గ్రాము అర గ్రాము ఇవ్వం మేడం, మినిమం ఒక 50 గ్రామ్స్ తీసుకోండి ఇస్తాము. 1 గ్రాము అర గ్రాము కట్ చేసి ఇవ్వడం కష్టము, మినిమం ఒక 50 గ్రామ్స్ తీసుకోండి మేడం, ఇస్తాము. ఓకేనా, ఓన్లీ 40 రూపీస్ అండి. 1 గ్రాము కాస్ట్ 40 రూపీస్, 50 గ్రామ్స్ తీసుకోండి.